ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గోదాదేవి యొక్క వైభవాన్ని మనకి వేదాంతేశ్వర వారు అందించినటువంటి ఒక అద్భుతమైన స్తుతి గోదాస్తుతిని మనం తెలుసుకుంటున్నాం. నిన్న మనం శ్రవణం చేశాం. అమ్మవారికి వేదాంతేశ్వర వారికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవాదం. నిజానికి మనం అందరం భగవంతుని సేవిస్తాం, కానీ ఆ భగవంతుని దగ్గర ఎంతసేపు మన విన్నపాలు తప్ప మనం ఆయనతో సంవాదం చేసే సన్నివేశం దొరకదు. ఎందుకంటే ఆత్మ సంవాదం చేయాలి. మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఇలా చేస్తే అప్పుడు వాడు అలా అంటే నేను ఇలా అంట, వాడు తిడితే నేను ఇలా అంట అని మనలో మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. బహుశా ఎవరికి వారికి అది ఎక్స్పీరియన్స్లో ఉంటుంది కదండి. సహజంగా నేను ఇలా చేస్తా, వాడు ఒకవాడు అలా చేస్తే అంటూ. కానీ చాలామంది నెగిటివ్గానే ఆలోచిస్తారు తప్ప పాజిటివ్గా ఆలోచించరు. ఎలా అంటే, అమ్మో నేను ఇప్పుడు వెళ్తున్నా, ఒకవేళ వాడు నన్ను చూస్తాడో చూడడో, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడో ఇవ్వడో అని ఎంతసేపు ఈ సంశయాత్మక ధోరణి కొంతమందికి అయితే, కొంతమందికి నిశ్చయాత్మక ధోరణి ఉంటుంది. నిశ్చయాత్మక అంటే నేను వెళ్ళానంటే వాడు అసలు నన్ను రానివాడు, నాకు తెలుసు, నాకు అసలు డబ్బులు ఇవ్వనే ఇవ్వడు, నేను అడిగిన నోరు నొప్పి, కానీ ఉంటానా అడుగుతాను. ఇలా మనం సంశయాత్మకంగాను నిశ్చయాత్మకంగాను, అంటే ఒక నిశ్చయాన్ని కూడా నెగిటివ్ థింకింగ్లో ఆలోచిస్తుంటాం. కానీ పాజిటివ్ థింకింగ్లో నిశ్చయాత్మకం కావాలి. అంటే అనుకూలంగా మనకి ఒక భావన రావాలి. అంటే ఎలాగూ నేను వెళ్తే తప్పకుండా నాకు ఇస్తారు. జీరస్వామి సన్నిధికి వెళ్ళాను అనుకోండి, ఎంతమందిలో అయినా సరే వారి దృష్టి నా మీదే ప్రసరిస్తుంది, నాకు తప్పకుండా తీర్థం ఇస్తారు, నాకు తప్పకుండా ప్రసాదం ఇస్తారు అనుకుంటూ ఉండాలి తప్ప, అమ్మో నేను వెళ్తే దొరుకుతుందా, వాళ్ళు లాగేస్తారు వీళ్ళు లాగే ఇలా అనుకోకూడదు. అలాగే దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సంవాదం, ఒక అద్భుతమైన సంవాదాన్ని చేసుకోవాలి. ఉదాహరణకి మన పరాశర భట్టర్ వారి దగ్గర నుంచి ఎవరైనా శ్లోకం చెప్పను కానీ భావం చెప్తా. భట్టర్ వారు ఒకసారి కోవిల్లోకి వెళ్తే, కోవిల్లో ఒక శాంతి ఉత్సవం జరుగుతుంది. ఏమిటయా ఏం చేస్తున్నారు అని అడిగితే, ఏం లేదండి, ఈరోజు మన ఆలయంలోకి ఒక శునకం ప్రవేశించింది, అందుకోసం శాంతి చేస్తున్నాము. ఏదో ఒక శాంతి అనే పేరుతో కాస్త బియ్యం బెల్లం వస్తాయి కదా అని స్వాములు కూడా కొంతమంది అలా పూజలు చేసేవారట ఆ రోజుల్లో. కొంతమంది అలాంటివి చేయరు అనుకోండి, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే భట్టర్ వారు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, రంగనాథ మిథ్యాపవాదేన కరోషి శాంతిం, వాళ్ళంతా రాణి కుక్క కోసం ఒక అబద్ధం చెప్పి శాంతి చేస్తున్నారు, కానీ నిజంగా నికృష్టులమైనటువంటి వాళ్ళం మేము, చెడ్డ పనులు చేసేవాళ్ళం మేము, అబద్ధాలు అనేక రకాలైన వంచనలు ఇవన్నీ చేసే మేము నీ సన్నిధికి వస్తుంటే నువ్వు ఏం శాంతి చేసుకోవాలయా, ఏ శాంతి ఏ పుణ్యాహోచన చేసుకోవాలి? నికృష్టమైనటువంటి ఆ శునకం కంటే ఇంకా నికృష్టమైన వాళ్ళం మేము. అయ్యో రంగనాథ, ఇలాంటి అబద్ధాల బతుకుతూ అందరినీ వంచన చేసేటటువంటి ఈ మానవులను మేమందరం నీ సన్నిధికి వస్తుంటే నీకు అనుక్షణం ఒక పుణ్యాహవచనం జరుగుతూనే ఉండాలి కదయా అన్నట్టుగా ఓ సంవాదం. చూడండి దేవుడితో ఎలా సంవాదం చేశారో. అలాగా రక్షించమని చెప్తూ కూడా, ఏమయ్యా నువ్వు ఒక చక్రవర్తివి, నువ్వు గుణాలలో చక్రవర్తివి అయితే నేను దోషాలు చేయడంలో చక్రవర్తిని, ఇద్దరం చక్రవర్తులమే అంటూ సంవాదం చేసుకుని, తండ్రి నేను ఇన్ని చెడ్డ గుణాలు కలిగిన వాడిని, నేను నిజంగా నీలో ఒక గొప్పతనమే కనుక ఉంటే నాలాంటి వాడిని కదా బాగు చేయాల్సింది అని చెప్పుకోవటం ఒక ఎత్తు. రెండు, భగవంతుడికి ఒక సవాల్ విసురుతారు మన పెద్దలు. ఏమయ్యా నాకు నరకం ఇస్తావా? ఎందుకు ఇస్తావు అంటే, అవును నువ్వు తప్పులు చేసావు కదా. తప్పులు చేశానా? ఏదో వచ్చి చూపించు, నా ముందు కనపడి చెప్పు. నిజంగా భగవంతుడు నీ ముందు కనపడితే నీకు నరకం ఉంటుందో చెప్పండి? ఎంత అందంగా కోరతారు చూడండి. నిజంగా నేను తప్పులు చేసిన వాడిని అయితే, నాకు నరకమే కనుక వస్తుందని సత్యమైతే నువ్వు నా ముందుకు వచ్చి కనపడి చెప్పు, నాకు ముందు కనపడు అన్నారు. అలా అన్నారనుకోండి, దేవుడు అలా కనపడ్డాడు అనుకోండి, అప్పుడు వీళ్ళకి దీపం వెలిగినప్పుడు
చీకటి ఎలా ఉండదో నాలో ఉండే పాపాలు ఎక్కడుంటాయండి? ఏముండవు కదా, నేను బాగుపడతా కదా. అందువల్ల ఇలా పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి ఎంత అద్భుతము. అలా సంవాదం చాలా అవసరం. భగవంతునితో సంవాదం చేయాలి. అది నిన్న గోదాదేవితో అందమైన సంవాదం చేసి, అమ్మా నేను తప్పులు చేసిన వాడిని, నన్ను నువ్వు మందలిస్తావు, మందలించినంత మాత్రాన నేను ఎక్కడికి పోతాను? పసిపిల్లవాడు తల్లిపాలు తాగేటప్పుడు స్తన్యాన్ని కాస్త ఇబ్బంది పెడితే ఆ తల్లి ఆనందంతో స్వీకరిస్తుందే తప్ప ఆ పిల్లవాడిని దూరం చేసుకోదు కదా. ఆ పిల్లవాడికి స్తన్యాన్ని ఇవ్వడం మానదు కదా. ఆ స్తన్యాన్ని ఇచ్చి ఆ పిల్లవాడిని పోషిస్తుంది కదా. నువ్వు కూడా మమ్మల్ని అలాగే చూడాలి తల్లి, మమ్మల్ని అనుగ్రహించాలి అంటూ ఒక అందమైన సంవాదాన్ని నిన్న మనం చూసాం. ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకంలో ముగిస్తున్నారు ఈ స్తుతిని. ఏమని? ఆ శ్లోకం ఏమిటో చక్కగా అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శతమఖమణినీలా చారుకల్హారహస్త స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవినిహితాభిః సరగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజాన. ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. స్తనభర నమితాంగి అంటున్నారు. ఆవిడ యొక్క శారీరకమైనటువంటి సౌందర్యాన్ని ఇందులో వర్ణిస్తూ ఆవిడలో ఉండే గుణాలు ఒక సముద్రంలో ఎలా ఉన్నాయో ఇందులో తెలియజేస్తున్నారు. శతమఖమణి నీల, ఇంద్రనీల మాణిక్యాలు ఉంటాయి చూసారండి, అలాంటి ఆ మాణిక్యాల యొక్క రంగుట నీలవర్ణం కలిగి ఉంది. నీలము అంటే నలుపు అని కూడా అర్థం సంస్కృతంలో. అలాంటి ఇంద్రనీలమణి కాంతులన్నీ ఎలా శోభిల్లుతూ ఉంటాయో అలాంటి అందమైన శోభట అమ్మది. చారు కల్లహార హస్త, చారు అంటే అందమైన అని అర్థం అండి. చారు అంటే ఇంట్లో పెట్టుకున్న చారు అనుకునేరు, అది కూడా అందమైందే కనుక దానికి పేరు చారు అని పేరు. అందమైన అని. కల్లహార హస్త, చేతిలో కలువు పువ్వుని పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. అలాంటి హస్తాన్ని ధరించి అమ్మవారి రూపాన్ని ఒకసారి వర్ణిస్తున్నారు. భావన చేసుకుందాం. నల్లని కాంతి, ఒక అద్భుతమైనటువంటి ఆ నీల మాణిక్యాలు ఎలా ఉంటాయో ఇంద్రనీలమణులు అలాంటి వర్ణం, నీలవర్ణం కలిగి ఉంది అమ్మ. చేతిలో కలహారాన్ని పట్టుకుని ఉంది అంటే కలువ పువ్వుని. అలాగే స్తనభర నమితాంగి అంటున్నారు. స్తనాల యొక్క భారం చేత కొంచెం వంగి ఉందంటే శరీరం అంటే ఇక్కడ ఏమిటి ఇలా వర్ణించారని అనుకోకండి. ఇక్కడ హృదయ భాగం భక్తికి చిహ్నం అన్నమాట. ఆ భక్తి మనిషిని వంచుతుంది. స్తనభారం చేత అమ్మ కొంచెం వంగి ఉంది అంటే అర్థం భక్తి చేత వినయంతో ఉంది అని అర్థం. భక్తి లేకపోవటం వల్లే మనిషి ఎగిరెగిరి పడుతుంటాడు, నా అంత వాడు లేడనుకుంటుంటాడు. ఆ భక్తి ఉన్నవాడు ఎప్పుడూ వంగి ఉంటాడు. హనుమంతుడు కూడా అంతే కదండి. మనం ఆంజనేయ స్వామిగా చెప్తూ ఉంటాం కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. అంజలి చేసేసి చక్కగా కళ్ళ వెంట నీరు కారుస్తూ ఉంటాట ఆంజనేయ స్వామి. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ హనుమంతుని చెప్తారు. ఆయన శరీరం కూడా కొంచెం నిటారుగా నిలబడట, కాళ్ళు ముందుకు వంగిపోతాయి, చేతులు రెండు జోడిస్తాడు, శరీరాన్ని కిందకు ఉంచుతాడు. అలా ఆంజనేయ స్వామి యొక్క అభివర్ణనం కూడా చేస్తుంటారు. అందువల్ల భక్తి ఉన్న చోట శిరస్సు వంగి ఉంటుంది, శరీరం కొంచెం కిందకి వంగి ఉంటుందన్నమాట. అహంకారం లేదని చెప్పడానికి ఓ చిహ్నము. సాంద్ర వాత్సల్య సింధు, సాంద్రము అంటే దట్టమైనటువంటి, అంటే వాత్సల్యం అనే గుణం మూల ఉందట. చాలా బాగా వాత్సల్యం అంటే నిన్న చెప్పుకున్నాం. వత్స అంటే దూడ, దాని ఎందుండే మాలిన్యాన్ని లాతి స్వీకరిస్తుంది ఆవు. అలా అమ్మ కూడా మన దోషాలన్నింటినీ భోగ్యంగా స్వీకరిస్తుంది. ఆశ్రయించుకున్న వాళ్ళ దోషాలని బాగా స్వీకరించేటువంటి సింధు, సముద్రం అంతటి వాత్సల్యంట. అంటే ఏదో చిన్న వాత్సల్యం అనుకునేరు. సముద్రాన్ని ఎందుకు చెప్పారు అంటే సముద్రం చాలా పెద్దది, ఒడ్డు తెలియదు, లోతు ఎక్కువ, గంభీరంగా ఉంటుంది.
అలా అమ్మ కూడా వాత్సల్యంలో సముద్రంతో సమానం. ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ నీటిని మొత్తాన్ని గ్రహిస్తుంది కదా సముద్రం, అలా అమ్మ కూడా చేస్తుంది అనమాట. అలక వినిహితాభి అంటున్నారు. ఆవిడ అందమైనటువంటి ముంగురులట అలంకరించుకుని ఉందట ఆ జుట్టు. అలాంటి జుట్టులో ఆవిడ యొక్క కేశపాశాలలో స్రగ్భి అంటే పూల మాలికలు చక్కగా ధరించింది కదా. ఆ పూల మాలికతో ఏం చేసిందమ్మా, ఆకృష్టనాథ అంటే నాథుణ్ణి ఆకృష్ట బాగా లాగింది. పూలమాల తగిలితే ఆయన వసుడై పరిగెత్తాడు. ఏదో మందు పెట్టిన వాళ్ళు వెనకాతలు తిప్పుకున్నారు అంటుంటారు చూడండి. మా కోడలు ఏదో మందు పెట్టిందండి, అందుకే మా అబ్బాయి మా మాట వింటల్లా ఆవిడ వెనకాతలే తిప్పుకుంటుందండి అంటుంటారు. మేము అంటుంటాం, మా దగ్గరకు వచ్చి చెప్తే, అమ్మ ఆవిడ వెనకాతలు తిరిగితే మంచిది కదా, ఇంకోళ్ళు వెనకాతలు తిరిగితే ప్రమాదం తప్ప ఇది ప్రమోదమే, ఏం పర్వాలేదు. ఎప్పుడైనా మీ కొడుకు వాళ్ళ ఆవిడ వెనకాతలు తిరగడమే మంచిది, అలా ఉండని, వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే కానీ కావాల్సింది. అంతకంటే ఏమిటి, పెళ్ళయ్యాక కూడా మన వెనకాతలు తిరగాలని కోరుకోకూడదు కదా, ఉండనండి వాడిని చక్కగా అని చెప్తూ ఉంటాం. అలాగే అమ్మవారు ఏం చేసిందంటే తన పూల మాలికలతో ఆకృష్ట బాగా లాగింది, పరమాత్మను ఆకర్షించింది. మనకి ఆకృష్ట పదం కృష్ణాష్టోత్రంలో కూడా వస్తుంది. చాలామంది కుబ్జ కృష్ణాంబరధరాయ నమః చదువుతారు, తప్పు. కుబ్జ ఆకృష్ట అంబరధరాయ అని అర్థం అనమాట. కుబ్జ ఏం చేసింది, కృష్ణుని యొక్క వస్త్రాన్ని పట్టుకుని ఆకృష్ట లాగింది. అలాగా అక్కడ చాలామంది కుబ్జ కృష్ణాంబరధరాయ నమః అని చదువుతూ ఉంటారు. అక్కడ కృష్ణ కాదు, కృష్ట ఆకృష్ట అనమాట, అంటే ఆకర్షించడం, లాగడం. ఆ పరమాత్మని తన వైపుకు లాగింది, ఆకర్షించింది. ఎవరండి ఈవిడ, అంత బాగా ఎలా చేసిందండి అంటే, అవునండి, ఎవరనుకున్నారు, విష్ణు చిత్తాత్మజ అంటున్నారు. విష్ణువుని చిత్తంలో కలిగిన వాని యొక్క ఆత్మజ, ఆయన యొక్క పుత్రిక. మరి ఆయన నుంచి పుట్టిన ఆవిడ సహజంగానే ఆ విష్ణువుని డాక్కోలేదా చెప్పండి మీరు. ఇక్కడ ఎంత అందంగా వేశారు చూడండి. ఏదో ఒక మహాభక్తుడు భట్టార్యుని యొక్క కుమార్తె అనకుండా విష్ణు చిత్త ఆత్మజ అన్నారు. విష్ణువు యొక్క చిత్తం నుంచి పుట్టింది ఈవిడ. ఆ చిత్తంలో ఉండేది ఎవరు చెప్పండి, నారాయణుడే కదా. మరి ఆ చిత్తంలో ఉండే ఆయన నుంచి ఈవిడ పుట్టినప్పుడు, చిత్తం నుంచి పుట్టినప్పుడు ఆ చిత్తంలో ఉండేవాడిని లాగదా ఈవిడ, ఆయన కూడా వశపడి ఉండడా. అలాంటి విష్ణు చిత్తాత్మజ, విష్ణు చిత్తుల పుత్రిక అయినటువంటి గోదా, ఓ గోదాదేవి, నహ హృది విలసతు. నహ అంటే మా అందరి, మాకు అని అర్థం. మా హృదయాలలో, హృది అంటే హృదయంలో, విలసతు ప్రకాశించాలి అని ఇందులో చెప్తున్నారు. గోదా నహ హృది విలసతు. గోదాదేవి మా అందరి హృదయాల్లో చక్కగా ప్రకాశించాలి, భాషించాలి అని కోరుకుంటున్నారు మన వేదాంతేశ్వరుల వారు. అటువంటి గొప్ప పాసురం, గొప్ప శ్లోకం మనకు అందించారు. ఆండాళ్ళ తల్లి ఎంత గొప్పదో ఆ తల్లిని చక్కగా భావన చేస్తూ మనందరి హృదయాల్లో ఆ తల్లిని మనం వెంచేపు చేసుకుందాం. అలాంటి తల్లి యొక్క అనుగ్రహంతో మనందరికీ తలిచినటువంటి ఈప్సితాలన్నీ నెరవేరుగాక అని మంగళాశాసనం చేసుకుంటూ ఒకసారి శ్లోకాన్ని పఠించి ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. శతమఖమణి నీల చారుకల్హారహస్త స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.